తీసుకుందామా ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు చేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్ ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని. ఎక్కడికో వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యూ హ్యావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసారు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేపించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు రాయకుండా సబ్జెక్ట్ మాట్లాడండి, మీతో సార్. ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్ గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్ కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండవది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్ గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్ కు ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా, ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా?
సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి మీరు విచారణ జరపండి. ఏం సార్ ఇది? We strongly condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్? ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదార్తనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు. డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డు నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి. రికార్డ్స్లో వారు రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష. వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ పదవిస్తున్న అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత జనవర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద పడి చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి సుమారు వారం రోజులు మేము పోతే, నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాల గారు వాళ్ళు రాష్ట్రం అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష. నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష వెల్ఫేర్ మినిస్టర్ గా. వాళ్ళు మైనార్టీకి సంబంధించిన విషయంలో పట్ల, ఇసుక విషయంలో పట్ల అధ్యక్ష 10 సంవత్సరాలు. మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి, మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది, మా ఎంక్వైరీ జరిపించేవారు. బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు. ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు. తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడేట్టు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష మేము మాట్లాడలేము అధ్యక్ష. వారంటే గౌరవం మా అందరికి. హరీష్ రావు గారు ట్విట్టర్ చేయొచ్చు ఏదైనా విషయం ఉంటే, సో అవతల వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష? వారు వ్యక్తిగతంగా పేరు తీసుకొని, మంత్రి పేరు తీసుకొని అధ్యక్ష ఏదేమైనా కూడా అధ్యక్ష 10 సంవత్సరాలకి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభం కూడా పెడదాం, ఇవి కూడా సభం కూడా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముద్దు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. సార్ మీకే నెక్స్ట్ మినిస్టర్ గారు అయిపోయినా మీకే సార్ పిఆర్ మినిస్టర్ సీతక్క. అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా
మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష. అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చారు అధ్యక్ష. మీరు ఎందుకు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండొద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతా మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచార మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి.